శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి తెల్లవారుజామున 3:56 వరకు, తదుపరి విధియ. పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 5:09 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. వ్యాఘాత యోగం తెల్లవారుజామున 3:53 వరకు, తదుపరి హర్షణ యోగం. కింస్తుభ్యకరణం సాయంత్రం 3:58 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం సాయంత్రం 4:54 నుండి 6:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:35 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:49 నుండి 4:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈనాటి విశేషం ఆషాఢమాస ప్రారంభం. మనకి ఉపాసనకు అనుకూలమైనటువంటి మాసాలలో ఆకామావై అని చెప్పబడుతుంది. ప్రత్యేకంగా మనం ఎప్పుడైనా వ్రతాలు చేసేటప్పుడు వింటే, ముఖ్యంగా సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు, ఎప్పుడెప్పుడు వ్రతాన్ని చేసుకోవాలి అంటే ఆకామావై అని చెప్తూ ఉంటారు కథలో భాగంగా. ఆ అంటే ఆషాఢమాసం, కా అంటే కార్తీక మాసం, మా అంటే మాఘమాసం, వై అంటే వైశాఖ మాసం అని. ఎందుకు ఈ 4 మాసాలు విశేషంగా చెప్పారంటే, ఇవి ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి మాసాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఆషాఢమాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, ఈ ఆషాఢమాసంలో దక్షిణాయనం, ఉత్తరాయణం 2 వస్తాయి. సుమారుగా సగభాగం ఉత్తరాయణం, సగభాగం దక్షిణాయనంగా ఉంటుంది ఈ ఆషాఢమాసంలో. ఈ ఆషాఢంలో అనేకమైనటువంటి పర్వాలు కూడా వస్తాయి. ఇక పాడ్యమి నుండి ప్రారంభమై అనేక పర్వాలు చెప్పబడ్డాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి పర్వాల్లో శయన ఏకాదశి, గురు పౌర్ణమి, ఇలా అనేక ఉన్నాయి. అటువంటి అనేక పర్వాలతో కూడినటువంటి మాసం ఆషాఢమాసం. ఉత్తరాషాఢ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కనుక ఆ ఆషాఢ మాసంగా ఈ మాసానికి పేరు ప్రత్యేకంగా చెప్పబడ్డది. ఈ మాసంలో దేవతారాధన, విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ విశేషంగా చెప్పబడుతుంది. ఇక ఈనాటి విశేషం ఏమిటి అంటే, పునర్వసు కార్తె కూడా ప్రారంభమవుతుంది. ఈ పునర్వసు కార్తెని అనుసరించి మనవాళ్ళు వాతావరణం, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు పూర్వీకులు చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. శాస్త్రంలో కూడా చెప్పబడ్డది. ఈ పునర్వసులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, రవి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించినటువంటి ఈ రోజున ఈ కార్తెలో వేసినటువంటి విత్తనాలు మొలకెత్తి బాలాంకురాలు దర్శనమిస్తాయిట. ఇది పునర్వసుల్లో ఉన్నటువంటి విశేషం. నిజంగా మన సంప్రదాయం, మన శాస్త్రం ఎంత గొప్పది అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి అనేక మార్పులు మనవాళ్ళు పంచాంగం చూసి చెప్పేవాళ్ళు. అందుకే జ్యోతిష్శాస్త్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండి ఈనాటి వరకు కూడా నిత్య నూతనంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, అంత వాస్తవికత, ప్రామాణికత, ఆ దార్శనికత ఉన్నటువంటి శాస్త్రం. కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నది. ఇటువంటి సూర్యుడు నక్షత్రం మారేటటువంటి రోజు నుండి ఏ నక్షత్రంలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం పేరుతో ఆ కార్తె అని మనకి సంప్రదాయంలో చెబుతూ ఉంటారు. అటువంటి ఈ పునర్వసు కార్తె ప్రారంభమైనటువంటి ఈనాడు, ఈ ఆషాఢమాస ప్రారంభమైనటువంటి ఈనాటి నుండి మొదలుపెట్టి అమ్మవారి యొక్క ఆరాధన, శ్రీమన్నారాయణమూర్తి యొక్క, జగన్నాథుడి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల సమస్త ఈతి బాధలు తొలగిపోయి సమస్త శుభాలు ఆయా దేవతల యొక్క దివ్యకృప చేత సిద్ధిస్తాయి. కనుక పరదేవత యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ఈ రోజున శుభ ఫలితాల్ని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే వారి వారి పనులన్నీ కూడా అనుకూలంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే ప్రథమ మొదటి రోజు.
శనివారం, నక్షత్రం పునర్వసు. నేటి విశేషాన్ని చూస్తే ఈరోజు త్రిపుష్కర యోగం. కొన్ని నక్షత్రాలు కొన్ని వారాలతో కలిసినట్లయితే ఆ రోజు ఏ పనిని చేసినా ముమ్మారు చేయవలసి వస్తుంది. అలాంటి క్రమంలో ఈరోజు పునర్వసు నక్షత్రం శనివారం కలిసి ఉంది కాబట్టి దీన్ని త్రిపుష్కర యోగము అంటారు. అంచేత ఏ పని చేసినా 3 మార్లు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ కారణంగా శస్త్రచికిత్స చేయించుకోదలిసినటువంటి వాళ్ళు, వైద్య పరీక్షని చేయించుకోదలిసినటువంటి వాళ్ళు, ఏదైనా కొన్ని విషయాల్లో చర్చల్ని వాదోపవాదాలని చేయవలసి వచ్చినటువంటి వాళ్ళు, అప్పు తీసుకునేటటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఈరోజు ఏమాత్రము ఆ పని చేసుకోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తని తీసుకోవడం అవసరం. దీంతో పాటుగా ఈరోజు ఆషాఢ శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి కాబట్టి శుభకార్యాలకి సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉండవు కాబట్టి దైవ కార్యక్రమాలని మరింతగా చేస్తూ ఉండడం వల్ల విశేషమైనటువంటి పుణ్యాలని పొందగలుగుతారు. ఆ విధమైనటువంటి విశేషాన్ని కూడా గ్రహించుకోవాలి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి శుక్రుడు, బుధుడు కర్కాటకంలో, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు. కర్కాటకంలో బుధుడు ఉన్నటువంటి కారణంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. వాద వివాదాల్లో గెలుపుని మాత్రమే పొందుతారు. సంఘంలో మంచి కీర్తిని ప్రతిష్టని తెచ్చుకోగలుగుతారు. అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యాన్ని సంపూర్ణంగా సాధించుతారు. స్థాన చలనాన్ని చేసి ఆదాయాన్ని పెంపొందించుకోవాలి అనుకునేటువంటి ఆలోచనని మాని ఉన్నటువంటి చోటునే సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి తీరుగా ప్రణాళికల్ని రచించుకుంటారు. ఎప్పుడో ఉన్నటువంటి పాత మిత్రులందరూ కూడా కలిసి వచ్చేటువంటి కారణంగాను, దూరపు బంధుత్వం ఉన్నటువంటి వారు కూడా కలిసి వచ్చేటటువంటి కారణంగాను, గృహాన్ని నిర్మించాలని లేదా గృహ నిర్మాణ విధానాన్ని ప్రత్యేకమైన పరిశ్రమగా చేసుకోవాలని కొత్తమైనటువంటి ఆలోచనల్ని చేస్తారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని శ్లోకాన్ని 19 మార్లు చదవడం ద్వారా తాత్కాలిక శని దోషాన్ని తొలగించుకోగలుగుతారు. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ కనిపిస్తారు. ఎవరితోనూ వాద వివాదాలు పడాలనే ఆలోచనని కలిగి ఉండరు. పై అధికారులు వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళని అనుకూలుగా చేసుకునేటువంటి తీరుగా ప్రవర్తనని కొనసాగిస్తారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినట్లయితే ఎవరైనా ఇంట్లో ఉంటే వారికి సంబంధించిన ఔషధ సేవని స్వయంగా వీరే చేయిస్తూ ఏ అశుభము కలగకుండా ఉండేలా ప్రవర్తిస్తారు. సంఘంలో తగినటువంటి గౌరవ ప్రతిష్టలని పొందగలుగుతారు. తాము పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కూడా అందరితోనూ సమన్వయ భావంతో ఉంటారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని దానాన్ని కానీ ఇచ్చినట్లయితే మానసికమైన ధైర్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో దాంపత్య అన్యోన్య భావం చక్కగా ఉంటుంది. కుటుంబానికి వచ్చినటువంటి అటు తల్లిదండ్రులు కానీ ఇటు అత్తమామలు కానీ అన్యోన్య భావంతో ఉంటారు. చక్కనైనటువంటి పెట్టుబడిని పెట్టి ఏదైనా ఇంటిని కట్టడం కానీ లేదా ఒక స్థలాన్ని బాగు చేసి ఏదైనా దాని మీద అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలని కానీ సొంతంగా ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారాన్ని పెంచడం కోసం కావలసినటువంటి ఏ అభివృద్ధి పనులు చేయవలనో దాని గురించిన ఆలోచనలకు వస్తారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయ పెంపుదల కోసమని ఏం చేస్తే బాగుంటుందనే సామూహికమైనటువంటి నిర్ణయం కోసం తీవ్రమైనటువంటి ఆలోచనల్ని చేస్తారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు
పంచముఖ ఆంజనేయ స్వామిని కుంకుమ జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే సంపూర్ణమైన శుభాలని కలగజేస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బలంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, అనారోగ్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టరు, అనారోగ్యం దరి చేరకుండా ఉండేలా తగినటువంటి వ్యాయామాదుల్ని చేస్తారు, ఔషధ సేవని కూడా మానకుండా చేస్తారు. వాద వివాదాల వల్ల శారీరక ఆరోగ్యం చెడుతుందనే ఆలోచనతో వాద వివాదాలకి దూరంగా ఉంటారు. ముఖ్యులైనటువంటి మిత్రుల్ని అలాగే దూరపు బంధువుల్ని కలుసుకుంటూ వారితో మాట్లాడేటువంటి ప్రతి విషయము కూడా ఆర్థిక అభివృద్ధికి చెందినగానే మాట్లాడుతూ కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నతికి తెచ్చేటువంటి ఆలోచనతో ఉంటారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే కొత్తమైనటువంటి ఆలోచనని, అనుకూలమైనటువంటి వాటిని ఇయ్యగలుగుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబానికి సంబంధించిన మొత్తం దృష్టి అంతా కూడా సంతానం మీదే ఉంటుంది కేంద్రీకరింపబడి. సంతానానికి సంబంధించిన ఉద్యోగ అభివృద్ధి కోసమని, సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని ఏమాత్రపు ఇబ్బంది పడకుండా ఉండేలా చేయాలని ఎక్కువ మొత్తంలో సొమ్ముని వారి మీద ఖర్చు పెడుతూ గోచరిస్తారు. ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి భూమిని అమ్మడానికైనా సరే వెనుకాడకుండా ఉంటారు. ఇతరమైనటువంటి సమస్యలే లేకుండా ఉండడం కోసం, స్థిరమైనటువంటి ఆస్తుల మీద ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమని తీవ్ర ప్రయత్నాల్ని చేస్తారు. వారి కుటుంబ సభ్యులతో చేయిస్తారు కూడా. కుటుంబంలో ఉండే స్త్రీలు అందరూ అనుకూలించేటటువంటి కారణంగాను, ప్రతి విషయాన్ని అనుకూల దృక్పథంతో చూస్తూ ఉండేటువంటి కారణంగాను వాదోపవాదాలు ఏమాత్రము లేకుండా గడపగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యునికి పాయసాన్ని నైవేద్యం కానీ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి బుద్ధి బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఉద్యోగపరంగా బలంగా ఉంటారు, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. మరికొంత కృషి కానీ చేయగలిగినట్లయితే వృత్తిపరంగా మంచి లాభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కొద్దిగా వెనుకబాటుతనం ఉండేటటువంటి కారణంగా ఎంతో ధైర్యంగా చేయదలిచినటువంటి పని అయినా సరే ఒక క్షణం వెనుకడుగు వేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఏమాత్రపు భయము లేకుండా పని చేయగలుగుతారు, మధ్యమ లాభాన్ని మాత్రమే పొందగలుగుతారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ ఆరాధనని కానీ చేసినట్లయితే కొత్తదైనటువంటి ఆలోచన చేయడంతో పాటు విఘ్నాలను తొలగించగలుగుతాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా భయం లేకుండా ఉండగలుగుతారు, శారీరకంగా మాత్రం తాత్కాలికమైన అనారోగ్యంతో ఉంటూ ఉండొచ్చు. ముఖ్యంగా మెడకు సంబంధించిన, కంటికి సంబంధించిన, కీళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం గోచరిస్తోంది. తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షని చేయించుకుని దాని ద్వారా తగ్గని పక్షంలో పెద్దదైనటువంటి వైద్యాన్ని చేయించుకోవడం మంచిది తప్ప ముందే పెద్ద వైద్యానికి వెళ్ళడం అంత సరికాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తున్నప్పటికీ కూడా మధ్యమైనటువంటి లాభం మాత్రమే వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం పెద్దగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అయితే క్షేత్రానికి సంబంధించిన మరమ్మతులు మాత్రం తప్పనిసరి కావచ్చు. తులారాశి వారు శనివారం సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే, ముఖ్యంగా అరటి పండ్లను నివేదన చేసినట్లయితే ప్రతి విషయంలోనూ అడ్లని తొలగించగలుగుతాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం,
కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతిదీ కూడా పొదుపుగా ఉండేందుకోసమని కృషిని చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో తమ కోసం చేయవలసినటువంటి ఏదైనా వ్యాపార పనులు కానీ ఉన్నట్లయితే ఆ వ్యాపారపు పనుల మీద ఇతరుల్ని పంపిస్తారు. తమ సంస్థకు సంబంధించిన ప్రతినిధిగా వారిని ఒక కంట కనిపెట్టడం ఎంతైనా అవసరం. ఉద్యోగులైనటువంటి వారు పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. సొంత సంస్థే కానీ అయినట్లయితే పై ఉండేటటువంటి యజమానులకి క్రింది వారితో చిన్న చిన్న పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిశీలించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు పరిస్థితిని. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తిని ఇస్తాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనైనా చేయగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. తల్లిదండ్రులతో అన్యోన్య భావంతో ఉంటారు. ఏ విధమైన కష్టాన్ని పొందకూడదనే నిశ్చయ జ్ఞానంతో ఉంటారు. కుటుంబంలో సంతానానికి వినోద విలాస వస్తువుల కోసం హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. వినోద విహారయాత్రలు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఈ వారంలో సాధ్యపడే అవకాశం తక్కువ కావచ్చు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తల్ని పాటించడం మంచిది. వివాహానికి అవకాశం ఉంది కాబట్టి అవివాహితులకి పొదుపు చర్యల్ని పాటించడం తప్పనిసరి. వ్యాపారం, ఉద్యోగం అనుకూలంగానే ఉంటుంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పంచామృతాభిషేకాన్ని కానీ చేసినట్లయితే 10 మందితో సహాయ సహకారాల్ని ఇప్పిస్తాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన కలిసొచ్చే రంగు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దూకుడుగా వెడతారు. అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వివాహం కానటువంటి వారి కోసమని వివాహ ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. 1-2 మార్లు మాత్రమే ఆలోచించుకుని ఏ పన్నైనా చేయాలి, ఏ విషయాన్నైనా నిర్ణయించాలి అని దుందుడుకుతనంతో, తొందరపాటుతనంతో నిర్ణయం చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోవడం మంచిది. ఉద్యోగం చేస్తున్నటువంటి చోటు నుండి మరొక ఉద్యోగంలోనికి చేరాలనేటటువంటి ఊహ కూడా మానుకోవడం చాలా చాలా మంచిది. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా పెరగాలనే అభిప్రాయంతో అత్యాశతో దానికి సంబంధించిన ద్రవ్యాన్ని పెంచడం ఏమాత్రమూ సరికాదు. అప్రతిష్ట పాలవడం మాత్రమే కాకుండా వృత్తి ఎదిగేటటువంటి అవకాశం కూడా తాత్కాలికంగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఇక్షురసం అంటే చెరకు జలంతో కానీ అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి దాంపత్య విరోధము లేకుండా చేస్తాడు. సుఖ సంతోషాల్ని ప్రసాదిస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. అనేక ప్రయాణాలని ఏవేవో కారణాల కారణంగా చేసి తాత్కాలికమైనటువంటి అలసటని పొందే అవకాశం కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి అవివాహితులకి వివాహ ప్రయత్నాలు చేస్తారు. అయితే కలిసి వచ్చే అవకాశం మాత్రం తక్కువ. కుటుంబంలో సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దూర ప్రయాణాలను చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. వాహనం విషయంలో, నడిపే వారి విషయంలో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్పనిసరి. శనివారం సందర్భంగా కుంభరాశి వారు మహావిష్ణువుని పంచామృతాభిషేకాన్ని కానీ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని అందిస్తాడు. ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దుందుడుకుతనం ఏమాత్రం లేకుండా ఉండాలి. క్షణానికి ఒక మాట మాట్లాడేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోవాలి. నిశ్చయమైనటువంటి నిర్ణయంతో ఉండాలి తప్ప చాంచల్య భావం ఏమాత్రం ఉండడం సరికాదు. తమదైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానాల మీద రుద్దుతూ వాళ్ళని తనదైనటువంటి శైలిలో ఉండవలసిందిగా బలవంతాన నిర్దేశాన్ని చేయడం ఉత్తమం కాదు. భార్యాభర్తల మధ్య సయోధ్య చక్కగా ఉంటుంది. అలాగే మిత్ర బంధువులందరూ కూడా అనుకూలించే విధానం కూడా గోచరిస్తోంది. ఏ అనుమానం, ఏ అవసరం, ఏ సహాయం కావాల్సి వచ్చినప్పటికీ కూడా ఆత్మీయుడైనటువంటి ఒక బంధువు అనుకూలంగా నిలబడుతూ ఉండడం మీరు నిజంగా చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవలసిందే. శనివారం సందర్భంగా మీనరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అభిషేకించినట్లయితే, ముఖ్యంగా పసుపు జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో శుభవార్తని వినే అవకాశాన్ని ఇస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఎరుపు రంగు కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? ఆషాఢమాసం ప్రారంభమవుతున్న తరుణంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢమాసంలో ఏకభుక్తం ఉంటే చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఏకభుక్తం ఉండలేని వాళ్ళు పంచపర్వాలు అని 5 రకాలైన తిథులు చెప్పారు. ఆ 5 తిథులలో ఏకభుక్తం ఉండటం ద్వారా నెల మొత్తం ఏకభుక్తం ఉన్న ఫలితం కలుగుతుంది. పంచపర్వాలు అని చెప్పబడే ఆ 5 తిథులు ఏంటంటే పౌర్ణమి, అమావాస్య, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష చతుర్దశి, అదేవిధంగా రవి సంక్రమణం. అంటే ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు సంక్రమణం జరుగుతుంది. ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సంక్రమణం జరిగిన రోజు. ఈ 5 రోజుల్ని పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాలలో ఏకభుక్తం ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రామ దేవతలను పూజించడం ద్వారా ఈ మాసంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే ఆదివారము లేదా శుక్రవారము గ్రామ దేవతలకి కుంకుమ సమర్పించండి. గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి. ఇలా చేయటం ద్వారా గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జీవితంలో అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ మాసంలో వీలైనప్పుడు గృహంలో వారాహి కందదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా సరే వారాహి కందదీపాన్ని వెలిగిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ వారాహీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వారాహి కందదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత ఒక కందగడ్డను తీసుకొని ఆ కందగడ్డను శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తర్వాత కందగడ్డకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి ఆ కందగడ్డ పై భాగాన్ని కొద్దిగా తీయాలి. అలా కందగడ్డ పై భాగాన్ని తీసిన తర్వాత ఆ ప్రదేశంలో ఒక మట్టి ప్రమిదను ఏర్పాటు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా కందగడ్డ ఉపయోగించి ప్రత్యేకమైన దీపాన్ని వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర వెలిగిస్తే దీన్ని వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వారాహి కందదీపాన్ని వెలిగించినప్పటికీ ఇంకొక దీపాన్ని కూడా వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర వెలిగించాలి. అమ్మవారికి తేనె, దుంపలు, లడ్డూలు వీటిలో ఏవైనా నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వారాహీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించిన, అష్టోత్తరం పఠించిన వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా వారాహి కందదీపాన్ని వెలిగించిన తర్వాత మర్నాడు స్నానం చేసి ఈ కందదీపానికి ఉపయోగించిన కందను గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. వారాహి అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఆషాఢ మాసంలో పరమేశ్వరుడికి
సంతత ధారతో అభిషేకం చేయటం ద్వారా 6 నెలల పాటు పరమేశ్వరుడికి నిరంతరాయంగా అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మోత్తర పురాణం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. సంతత ధార అభిషేకం అంటే ధార విచ్ఛిన్నం కాకుండా అభిషేకం చేయటం అని అర్థం. అంటే శివలింగం పైభాగంలో ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీరు నిరంతరాయంగా శివలింగం మీద పడే విధంగా ఏర్పాటు చేసుకుంటే దాన్ని సంతత ధార అభిషేకం అంటారు. అలాగే ఆషాఢ మాసంలో పరమేశ్వరుడి అగ్రభాగం అంటే శివలింగం పైభాగంలో గంధం సమర్పించిన, మారేడు దళం సమర్పించిన 6 నెలల పాటు పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించిన ఫలితం కలుగుతుందని కూడా శివధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పరమేశ్వరుడికి ఈ మాసంలో సంతత ధార ఏర్పాటు చేసి అభిషేకం నిర్వహించండి. అలాగే శివలింగం అగ్రభాగంలో గంధం అలంకరించి మారేడు దళం సమర్పించండి. ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతల అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి, వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర. ఈ సందర్భంగా గృహంలో కృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.